అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద 195 కిలోల గంజాయి పట్టుబడింది. వాహన తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న 195 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 వ్యక్తుల పరారీలో ఉన్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. గంజాయిని ఒడిశా నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 97 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. గొన్నవల్లిపాలెం జంక్షన్ దగ్గర రెగ్యులర్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఒక స్కూటీ ఫస్ట్ అక్కడికి వచ్చేసింది. స్టాప్ చేసినప్పుడు అక్కడ నుంచి అది స్కూటీ డ్రైవర్ స్కూటీ వదిలేసి అక్కడ నుంచి పారిపోయారు. అప్పుడు మన వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు అంబుష్ కి వచ్చేసారు. దెన్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఒక మారుతి సియాస్ కార్ విత్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ డిఎల్ రిజిస్ట్రేషన్ ఈ పోలీస్ చెకింగ్ చూసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం స్పీడ్ రిడ్యూస్ చేసుకున్నారు. ఈ పోలీస్ ప్రెసెన్స్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. వాళ్ళని సక్సెస్ఫుల్ గానే అప్రిహెండ్ చేసుకున్నారు. వెహికల్ చెక్ చేస్తే అది డిక్కీలోనే సుమారుగా 195 kgs గాంజా మనకి దొరికింది, వర్త్ 97 lakhs. అప్పుడు 3 మనం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇందులో అక్యూజ్ నంబర్ 1 బైలపూడి విలేజ్ చీడికాడ మండల్ నుంచి ఉన్నారు. అతని మీద ప్రీవియస్లీ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి.